మన దేశంలో ఆకలి కేకలున్నాయి గాని అవినీతికి ఏమాత్రం డోకా లేదు. ఏ ప్రభుత్వ ఆఫీస్ గడప తొక్కినా చేతిలో ముడుపు చెల్లించేందే పని అవ్వట్లేదు. ఆ అవినీతి దేవాలయాల్లోనూ జరుగుతోంది. అలాంటి ఓ సంఘటన ఈ రోజు వీడియోలో చూద్దాం. ఓ హైకోర్టు జడ్జ్ ఏదైనా గుడికి వెళ్లారనుకోండి, సీన్ ఎలా ఉంటుంది? ఆ ఆలయంలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఎదురుగా వచ్చి దేవుడి దగ్గరికి తీసుకెళ్లి సకల పూజలు చేయించి ఆ తర్వాత ప్రసాదాలిచ్చి ఆయనకు కావాల్సింది ప్రతిదీ దగ్గరుండి చివరి వరకు చూసుకొని లక్షణంగా కారెక్కి ఇంటికి పంపుతారు. అంటే దేవుడు తప్ప అన్ని దగ్గరికే వస్తాయన్నమాట. కానీ విలువలు నిజాయితీ గల న్యాయమూర్తి సాధారణ భక్తుడిలా వెళ్తే ఏమవుతుంది? ఈ స్టోరీలో చూద్దాం. డిసెంబర్ 17, 2020 చెన్నై దండాయుధపాణి గుడి భక్తులతో కిటకిటలాడుతోంది. తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి సుబ్రహ్మణ్యన్ కుటుంబంతో కలిసి సాధారణ భక్తుడిలా వెళ్లారు. ఆయన వెంట భార్య, కూతురున్నారు. ఆయన కనీసం తన పేరు కూడా అక్కడున్న అధికారులెవ్వరితోనూ చెప్పుకోలేదు. ఎందుకంటే దేవుడి దగ్గర అందరూ సమానమే అనుకున్న గొప్ప వ్యక్తి ఆయన. గుడిలో ప్రత్యేక దర్శనం టికెట్లు తీసుకునేందుకు ఆయనే స్వయంగా లైన్లో నిలబడ్డారు. అప్పుడు కౌంటర్లో ఓ మహిళా ఉద్యోగి ఉన్నారు. అమ్మ, 3 స్పెషల్ దర్శనం టికెట్లు కావాలని 200 రూపాయల నోటు ఇచ్చారు. టికెట్ ధర 50 రూపాయలు, అంటే మొత్తం దర్శనానికి 150 అవుతాయి. కానీ సదరు మహిళ జడ్జికి 2 50 రూపాయల టికెట్లు ఇచ్చి ఒక 5 రూపాయల టికెట్ ఇచ్చింది. ఆ తర్వాత 50 రూపాయలు చేతిలో పెట్టి పక్కకు తప్పుకో అన్నట్టు సైగ చేసింది. 5 రూపాయల టికెట్ ఇచ్చారేంటి, ఇంకా 40 రూపాయలున్నాయన్నారు న్యాయమూర్తి. ఆ జడ్జి వైపు సీరియస్ గా చూసి ఆ 40 రూపాయలు ఇచ్చేసింది సదరు కౌంటర్ మహిళ. అక్కడి అధికారుల ప్రవర్తన చూసి షాక్ అయిన జడ్జ్ టికెట్ తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక దర్శనం కోసం క్యూలో నిలబడ్డారు. అయితే ఆ క్యూలో తన ముందు వెనుక ఉన్న భక్తుల టికెట్లను చూశారు. అందరి దగ్గర 5 రూపాయల టికెట్లున్నాయి. కానీ కౌంటర్ లో మాత్రం 50 రూపాయలు తీసుకున్నారని వారు చెప్పారు. సరేనని మనశ్శాంతిగా దర్శనం చేసుకుని టెంపుల్లో ఉన్న ఈవో ఆఫీస్ దగ్గరికి వెళ్లారు జడ్జి సుబ్రహ్మణ్యన్. ఫిర్యాదు చేయాలి, ఈవో గారు ఉన్నారా అని ఆఫీస్ దగ్గర ఉన్న సిబ్బందిని అడిగారు న్యాయమూర్తి. మా సారు లేరు, తర్వాత రండి అంటూ దురుసుగా సమాధానమిచ్చారు. కనీసం ఫోన్ నెంబర్ చెప్పండి అని అడిగినా ఇవ్వడం కుదరదని కరాఖండిగా చెప్పేశారు. 5 రూపాయల టికెట్ కి 50 రూపాయలు తీసుకుంటున్నారు, 45 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నారని అక్కడున్న చిన్న సిబ్బందిని నిలదీశారు జడ్జి గారు. దీంతో సిబ్బందికి కోపం వచ్చి ఇది నీకు సంబంధం లేని విషయం, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్లిపో అంటూ గట్టిగా చెప్పారు. అంతేకాదు 2-3 ఏకంగా జడ్జి గారినే బలవంతంగా బయటకు తోసేసినంత పని చేశారు. ఇక అప్పటి వరకు సహనంతో ఉన్న జడ్జి గారు వెంటనే ఫోన్ తీసుకుని హైకోర్టు రిజిస్టర్ కి ఫోన్ చేసి లోకల్ పోలీసులను పంపించాలని కోరారు. తన సమస్యని, ఆలయంలో జరుగుతున్న అవినీతిని గురించి పోలీసులకు చెప్పారు. కరెక్ట్ గా పావు గంటలో పోలీసులు ఆ ఆలయానికి వచ్చేశారు. తాను హైకోర్టు జడ్జినని పోలీసులకు తనను తాను పరిచయం చేసుకున్నారు సుబ్రహ్మణ్యన్. వెంటనే పోలీసులంతా ఒకేసారి సెల్యూట్ చేశారు. దీంతో ఆ సిబ్బంది వణికిపోయారు. ఈ విషయం కాస్త గుప్పుమనడంతో దేవాలయ సూపరింటెండెంట్ పరుగున వచ్చి కాళ్ళు చేతులు పట్టుకున్నాడు. అప్పుడు కూడా ఈవో ఫోన్ నెంబర్ ఇవ్వమన్నారు జడ్జి గారు. కానీ ఈసారి కూడా ఇవ్వడం కుదరదు, ఏదైనా ఉంటే నాకు చెప్పండి సార్ అన్నాడు సూపరింటెండెంట్. దీంతో పని కాదని గ్రహించిన హైకోర్టు జడ్జ్ హైకోర్టు రిజిస్టర్ కి ఫోన్ చేసి ఆలయ ఈవో ఉదయం 10 గంటల వరకు కోర్టులో ఉండాలి, ఆ మేరకు చర్యలు తీసుకోమని ఆదేశించి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ మర్నాడు ఆలయ ఈవో మహిళా అధికారి న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. కంప్లైంట్ తీసుకోవడానికి మీ ఆఫీస్ ముందు మీ ఫోన్ నెంబర్ ఎందుకు రాయలేదని నిలదీశారు. అయితే ఆమె నేల చూపులు చూసింది. సీఎం నెంబర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంది, మీ ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు జడ్జి గారు. అయినా సరే ఆ మహిళ ఈవో నోటి నుండి సమాధానం రాలేదు. నోటీస్ బోర్డు మీద నెంబర్ ఎందుకు రాయలేదో చెప్పాలని జడ్జి గారు అడిగారు. అలాగే 50 రూపాయలు తీసుకుని 5 రూపాయల టికెట్ ఎందుకు ఇస్తున్నారు, జనం డబ్బులు ఎందుకు దోచుకుంటున్నారు, ఈ అవినీతి మీకు తెలిసే జరుగుతుందా అని జడ్జి వాళ్ళని నిలదీశాడు. సాక్షాత్తు జడ్జి గారు ఆధారాలు చూపించేసరికి ఆలయ ఈవోకి చెమటలు పట్టాయి. ఇంత జరుగుతున్నా నోటి నుండి కనీసం ఒక్క మాట కూడా మెదపడం లేదు. దీంతో న్యాయమూర్తికి అర్థమైపోయింది. చూడండి, ఈ తతంగాన్ని నేను సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశిస్తే మీ పరిస్థితి వేరుగా ఉంటుంది, కానీ నేను అలా చేయను, నైతిక విలువలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఇక అక్కడే ఉన్న పీపీ ముత్తుమార్కుకు ఆదేశాలిచ్చారు జడ్జ్. నేను స్వయంగా ఫిర్యాదు చేస్తున్నాను, ఈ అవినీతి వ్యవహారం ఏంటి, ఫోన్ నెంబర్ ఎందుకు అందుబాటులో లేదు, దేవాలయ సిబ్బంది దురుసుగా ఎందుకు మాట్లాడుతున్నారు, వీటన్నిటికీ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీంతో సరేనన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. మరి ఇంత జరిగినా సదరు మహిళ ఈవో నోరెందుకు మెదపట్లేదంటే మ్యాటర్ సీరియస్ అయిందని బాగా అర్థమైంది ఆమెకి. అందుకే నోరు మూసుకుని నిల్చుంది. స్వయాన జడ్జి అవినీతిని చూశారు. ఇది మన రాజకీయ నాయకుల బలుపు, అవినీతికి పరాకాష్ట. నిజంగా న్యాయమూర్తి సీరియస్ అయితే ఈవో కౌంటర్లో కూర్చున్న మహిళతో సహా 4
6 సిబ్బంది కనీసం 3 రోజుల పాటు చిప్పకూడు తినేవారు. కానీ ఇక్కడ చెట్లు నరకకూడదు, కానీ చీడను తొలగించాలి అని న్యాయమూర్తి ఇలాంటి అవినీతిని జనం దృష్టికి తీసుకెళ్లాలని పనిచేశారు. ఈ సంఘటన తర్వాత ఈవో నెంబర్ ఆలయ బోర్డు మీదకి వచ్చింది. 50 రూపాయల టికెట్ కూడా అమ్ముతున్నారు. ఇక 100 కోట్ల ఆస్తులున్న ఆలయాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉందంటే ఇతర ఆలయాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది ఆలోచించడానికే తనకు భయంగా ఉందన్నారు జడ్జి గారు. సామాన్య వ్యక్తి మాదిరి వెళ్ళినప్పుడే సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలు, వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులు తెలుస్తాయని, విఐపి హోదాలో వెళితే ఇలాంటివేమీ తెలియవన్నారు. హైకోర్టు జడ్జి గారి మాటలకు తగ్గట్లే ప్రముఖులు, అధికారం చేతిలో ఉన్నవారు సామాన్యుల మాదిరి వెళితే అంతో ఎంతో మార్పు వచ్చే వీలుంది. అందుకే అత్యున్నత స్థానంలో ఉన్నవారు ఎవరైనా సరే తమకున్న స్థాయిని పక్కన పెట్టేసి సాదాసీదాగా బయటకు వచ్చి చూడగలిగితే బోలెడన్ని దారుణాలు కంట్లో పడడమే కాదు, చుట్టుపక్కల ఉన్న పరిసరాల్ని, పరిస్థితుల్ని మార్చాల్సిన అవసరం ఎంత ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇక మొత్తానికి రాజకీయ నేతల చెత్త అవినీతికి వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయాయి. దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఇలాంటి అవినీతితో కంపు చేస్తున్నారు. దశాబ్దాలుగా దేవాలయాల మీద పడి తింటున్న వివిధ రాజకీయ పార్టీల నేతల విధానం మార్చగల శక్తి ఆ భగవంతుడికి కూడా లేదేమో. కేవలం హిందువుల ఆలయాల మీదనే ఈ దాష్టికం ఎందుకు? కొద్దిసేపు ఇలాంటి విషయాల మీద మాట్లాడేసుకొని మళ్ళీ మామూలైపోతూ ఉండే సగటు మనుషులం మనం. మరి ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.